పునరుత్పత్తి ప్రేత్యభావ. చూడండి, గౌతమ మహర్షి తెలియజేసినటువంటి సూత్రం. మరణించడము అంటే మరలా జన్మించడమే. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి ఋషి. మనం ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినాడంటే గిన అతను మళ్ళీ జన్మించడమే దాని అర్థం. మరణించాడంటే మళ్ళీ జన్మిస్తాడని. దాన్నే భగవద్గీతలో కూడా మనకు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అనే శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అదే విషయాన్ని తెలియజేశాడు. ఇక్కడ ఋషి కూడా గౌతమ మహర్షి ఏం చెప్తున్నాడంటే మరణించడము అంటే మళ్ళీ జన్మించడము. కాబట్టి సృష్టి నియమాన్ని తెలియజేస్తుంది. ఇది మనకు ఒక సృష్టి నియమాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ నియమాన్ని అనుసరించి భగవంతుడు మృత్యువును మన కొరకు పంపితే మనము దుఃఖపడకుండా ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు? మళ్ళీ జన్మింపజేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఎవ్వరు కూడా దుఃఖపడాల్సిన అవసరమే లేదని ఇక్కడ ఋషి చెప్తున్నాడు. అంటే ఎవరైనా ఒక మనకు దగ్గరగా మృత్యువు దగ్గరికి వస్తుందంటే ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మళ్ళీ జన్మిస్తాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అనే విషయంగా ఋషి తెలియజేస్తున్నాడు. లోకంలోని పదార్థాలను, బంధు బాంధవులను, భార్య బిడ్డలను విడిచి వెళ్తున్నామనే బాధ ఉండకూడదు. చూడండి, ఈ విధంగా మృత్యు రహస్యాన్ని మనం తెలుసుకుంటే మనం చనిపోయేటప్పుడు కూడా ఎవ్వరు కూడా బాధపడరు. హ్యాపీగా దేహాన్ని వదిలి ఇంకొక దేహంలోకి వెళతారనే విషయంగా ఋషి తెలియజేస్తున్నాడు. ఓం.